నమస్కారం, వెల్కమ్ టు ఆద్యం మీడియా. ఇప్పుడు మన స్టూడియోలో రాష్ట్ర నాయకులు, బీజేపీ రాష్ట్ర నాయకులు కప్పర ప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు మునుగోడులో బీజేపీ గెలుస్తుందా లేదా ఇతర అంశాలపై మనం అతని గురించి సార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. వెళ్ళి సార్, బీజేపీ గెలుస్తుందంటారా? ఇప్పుడు ఉండే అంటే మునుగోడులో ఉండే పరిస్థితిని అంచనా వేసుకుంటే అక్కడ రాజగోపాల్ రెడ్డికి సానుకూల ఫలితాలే కనబడతా ఉన్నాయి. ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్ చూసినా, లేకపోతే నిన్నటిదాకా ఎన్నికలలో జరిగినటువంటి ఓటర్ల మనోగతాన్ని మనం అర్థం చేసుకున్నా, ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి 20 నుంచి 25 వేల మెజార్టీతో విజయం సాధించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకు అంత సానుకూలత వచ్చింది అనకంటే రెండు అంశాలు. నిన్నటిదాకా చర్చల్లో ఉన్న ఈ టీఆర్ఎస్ పార్టీ చర్చల్లో పెట్టినటువంటి మోటార్లు, మీటర్లు, తర్వాత గ్యాస్ బండ ధర పెరగడము, లేకపోతే నరేంద్ర మోడీ, ఇట్లా ప్రపంచవ్యాప్తాన్ని అంతా తెచ్చి మునుగోడు ఎన్నికలలో ప్రచారంలో పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి. కానీ ప్రజలు దాన్ని ఏం పట్టించుకోలే. ప్రజలు అక్కడ పట్టించుకుంది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేసిండ్రు. రాజగోపాల్ రెడ్డి పైన పోటీ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్యన ఒక బేరీజ్ వేస్తున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్ ఏంది, రాజగోపాల్ రెడ్డి క్యారెక్టర్ ఏంది. ఎకరం భూమి కనబడితే కబ్జా పెట్టే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కావాలన్నా, ఎంగిలి చేత్తో కాకిని కొట్టినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కావాలన్నా, పిల్లికి బిచ్చం పెట్టినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కావాలన్నా, లేకపోతే మహిళలపైన అత్యాచారాలు చేసేటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కావాలన్నా, తనకున్న దాంట్లో 10 మందికి సాయం చేస్తూ మునుగోడులో పేద ప్రజానీకానికి అండగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కావాలన్నా, తర్వాత ఈ కరోనా సమయంలో ప్రతి ఇంటికి నీవాడు నావాడు అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఇంటికి ఏదో రకంగా సహాయం చేసి మన బియ్యము, ఉప్పు, పప్పు, కిరాణా సామాను డబ్బులు ఇచ్చి ఆదుకున్న రాజగోపాల్ రెడ్డి కావాలన్నా, నియోజకవర్గంలో క్లీన్ అండ్ ఫెయిర్గా ఉన్న రాజగోపాల్ రెడ్డి మనకి ఎందుకు అవసరం అనే దాని మీద ఓటర్లు డిస్కషన్ పెట్టుకొని ఒక చర్చకు వచ్చారు, ఒక నిర్ణయానికి వచ్చింది. దీనిలో ఒక డౌట్ కూడా ఉంది సార్ జనాలు. చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్లో ఉండి సడన్గా బీజేపీకి ఎందుకు మారారు అని ఒక వ్యతిరేకత కూడా ఉంది కదా అని నేను అదే చెప్తా ఉన్నా. రాజగోపాల్ రెడ్డి క్లీన్ అండ్ ఫెయిర్. మీరు అన్నట్టు ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఎందుకు మారారు, దానికి స్పష్టమైనటువంటి సమాధానం రాజగోపాల్ రెడ్డి గారి ద్వారా, పార్టీ ద్వారా చెప్పినాం. ఏంటంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసింది. కాంగ్రెస్ పార్టీకి కొట్లాడేటువంటి శక్తి పోయింది. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం నిమ్మకం ఉండిపోయింది, మొత్తం టీఆర్ఎస్ పార్టీకి లొంగిపోయింది, టీఆర్ఎస్ పార్టీకి బీ పార్ట్గా తయారైపోయిందే తప్ప కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీద కొట్లాడే శక్తి మాత్రం లేదు. ఇట్లాంటి సమయంలో కేసీఆర్ మీద కొట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని వదిలేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకొని ఆయన బీజేపీలో చేరాలి. బీజేపీలో చేరాలంటే బీజేపీ ఎవరు బీజేపీలో చేరినా కూడా ఇతర గతంలో ఆ పార్టీని సంక్రమించినటువంటి పదవులకు రాజీనామా చేసి తిరిగి ప్రజా తీర్పు కోరాలనేది బీజేపీ ఐడియాలజీ, సిద్ధాంతం. ఆ రకంగానే అందరినీ చేర్చుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసింది. అయితే రాజీనామా చేసేటప్పుడు ఎందుకు రాజీనామా చేసిండు అనే దాంట్లో ఒక క్లారిటీ ఆయన ఏమిచ్చిందంటే, గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల లాంటి నియోజకవర్గాలు ఏ రకంగా అభివృద్ధి చెందినాయి, నిధులు అక్కడికి వేల కోట్ల రూపాయల నిధులు ఎందుకు పోతా ఉన్నాయి, మనకెందుకు రావట్లేదు అనే దాని మీద ఆయన జనం ముందు ప్రశ్న పెట్టిండు. తర్వాత ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వం అనేక వేల కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేస్తూ ఉంది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే దళిత బంధు ప్రకటించింది. ఆ తర్వాత అక్కడ నియోజకవర్గ అభివృద్ధి కోసం 5,000-6,000 కోట్ల రూపాయలని పథకాలను ప్రవేశపెట్టింది. దుబ్బాకకు ఉప ఎన్నికలు వస్తే అనేక రకాల రోడ్ల సమస్య తీర్చింది, నిధులు విడుదల చేసింది, కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ఆ రకంగా ఉప ఎన్నిక వస్తే మునుగోడు నియోజకవర్గానికి కూడా నిధులు వస్తాయి, ఇక్కడ అభివృద్ధి జరుగుతాయని చెప్పి ఆయన భావించింది. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పిండు. 2,000 కోట్ల రూపాయలు కనుక నా నియోజకవర్గ అభివృద్ధికి సీఎం గారు కేటాయిస్తే నేను రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేయనేటువంటి ప్రకటన కూడా ఆయన చేసిండు. అంటే నీ పార్టీ ఎమ్మెల్యేని నువ్వు గెలిపించుకో, నేను పోటీ చేయను అని చెప్పిండు స్పష్టంగా. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీ కొట్లాడేటువంటి శక్తిని కోల్పోయింది. కాబట్టి ఇంకా ఈ ముఖ్యమంత్రి గారి మీద కొట్లాడడానికి కేవలం మిగిలింది ఒక భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా నేను కొట్లాడాలనుకున్నాను. భారతీయ జనతా పార్టీలో చేరాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరాను. మునుగోడులో ఎప్పుడైతే మన రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినారో మునుగోడుకు నిధుల వరద పారింది. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తయిపోయినాయి. హుజురాబాద్లో దళిత బంధు వస్తే నీకు ఇక్కడ మునుగోడులో గిరిజన బంధు ప్రకటన వచ్చింది. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పి గతంలో కొన్ని దాదాపు దశాబ్ద కాలంగా చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి పట్టించుకోకుండా వెంటనే ఉప ఎన్నికలు రాగానే 57 సంవత్సరాలకు పెన్షన్
విడుదల చేసిండు. గిరిజన రిజర్వేషన్ల కోసం జీవో వచ్చింది. గట్టుప్పల్ మండల కేంద్రం కోసం ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా కానటువంటి గట్టుప్పల్ మండల కేంద్రం వెంటనే మండల కేంద్రం అయింది. అంటే ఈ రకంగా ఈయన రాజీనామా చేయడం ద్వారా నియోజకవర్గానికి నిధులు వచ్చినాయి, అభివృద్ధికి ఒక శ్రీకారం మొదలైంది. ఎంత బాగానే ఉంది సార్. ఓకే, అతను చేసిన మంచి పనులు వీటన్నిటికి కూడా మీరు చెప్పిన బాగానే ఉంది. కానీ 18,000 కోట్లు కాంట్రాక్ట్ అనేది ఒక విషయం ఒకటి తీసుకొచ్చారు కదా టీఆర్ఎస్ వాళ్ళు, అది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నేను అదే చెప్తా ఉన్నా. అయితే అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి జరిగిన తర్వాత ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారు పోయిండు అంటే కేవలం 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి పోయిండు అన్నాడు. అయితే అక్కడ ప్రజలు ఈ 18,000 కోట్లను కాంట్రాక్ట్ అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఇయ్యాల కాంట్రాక్టర్ కాదు. రాజగోపాల్ రెడ్డి దశాబ్ద కాలంగా కాంట్రాక్టర్, ఇట్లాంటి 1,000 కోట్ల రూపాయల పనులు ఆయన ఎన్నో చేసిండు. తర్వాత ఇక్కడ కదా మన టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కుమ్మక్కై కాంట్రాక్టులు ఇచ్చినట్టుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కై కాంట్రాక్టులు ఇయ్యేది. గ్లోబల్ టెండర్లో టెండర్ వేయడం ద్వారా అందరికంటే తక్కువకు కోడ్ చేయడం ద్వారా అది రాజగోపాల్ రెడ్డికి వచ్చింది. అది కామన్గా వచ్చేటువంటిది. మరి అట్లాంటి ఆయన మెయిల్ కంపెనీకి 1,50,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇక్కడ ఇచ్చిండు. మరి ఆయన అట్లా ఫ్రీగా ఆయన కట్టబెట్టినట్ట, ఆ డబ్బులు ఆయన సూట్ కేసులో పెట్టించినట్టు కాదు కదా. కాబట్టి ఇదే అంశాన్ని ప్రజలకు కూడా తెలియదు. ప్రజలు ఏమన్నారంటే, ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్, నేను మునుగోడులో 20 రోజులు పనిచేసిన కాబట్టి నాకు ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే, ఆయన ఎప్పటి నుంచో కాంట్రాక్టరు, ఇప్పుడు కాంట్రాక్ట్ కొత్తగా రాలే ఆయనకు. ఆయన ఎప్పుడు పని చేస్తుంటారు. ఇప్పుడు టెండర్లు ఏమన్నా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం కాంట్రాక్ట్ వేయాలంటే టెండర్ వేయాలి, టెండర్ ద్వారా కాంట్రాక్ట్ వస్తుంది. టెండర్లు వేసి తెచ్చుకుంటూ దానికి దీనికి ఏం సంబంధం అని చెప్పి ప్రజలే తిరిగి టీఆర్ఎస్ని ప్రశ్నించారు. అందుకనే కాబట్టి మీరు చూస్తే మొన్న ముఖ్యమంత్రి గారు సభ పెట్టిండ్రు, మరి 18,000 కోట్ల కాంట్రాక్ట్ గురించి మాట్లాడలే. కానీ పబ్లిసిటీ మీడియాలో బాగా పాపులర్ అయిపోయింది. నేను చెప్తా ఉన్నా, అదే ముఖ్యమంత్రి గారు చండూరులో సభ పెట్టిండు. మరి 18,000 కోట్ల రూపాయలకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయిండు అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. నిన్న కేటీఆర్ గారు పెద్ద రోడ్ షో చేసి ప్రతి మండల కేంద్రంలో పెట్టిండు. మరి అక్కడ కూడా 18,000 కోట్ల కాంట్రాక్ట్ అమ్ముడు పోయిండు రాజగోపాల్ రెడ్డి అని చెప్పలే. దాని ముందు చెప్పుకుంటూ వచ్చారు కదా. నిన్నెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని ప్రజలు సీరియస్గా రిసీవ్ చేసుకోలేదు కాబట్టి దాన్ని చెప్పిన ఉపయోగం లేదని చెప్పి వాళ్ళ ఆ అంశాన్ని మానేశారు. రెండో అంశం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు చెప్పిన అంశాలలో రాజగోపాల్ రెడ్డి గారి గురించి, ఆయనకు ఉండేటువంటి అవలక్షణాల గురించి ఒక్కటి కూడా వీళ్ళు చెప్పలేకపోయినారు. అసలు లేవైనా ఆయన గురించి నెగిటివ్గా చెప్దామంటే కూడా ఏం లేదు ఆయన దగ్గర. ఎందుకంటే ప్రజలకు ఇంతో సాయం చేసిండే తప్ప ప్రజల్ని దోసుకున్నటువంటి వ్యక్తి కాదు. అదే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నట్టు ఆయన తెలంగాణ ఉద్యమానికి ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరక ముందు ఒక హాస్టల్లో గుడ్లు అమ్ముకున్న కేసులు ఉన్నాయనే మీద, హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన బియ్యం ఉప్పు పప్పు అమ్ముకున్నటువంటి ఒక చీటరు మన ప్రభాకర్ రెడ్డి అని చెప్పి అక్కడ ప్రజలు నమ్ముతుండ్రు. నేనట్లేదు, అక్కడ ప్రజలు భావిస్తుంటారు. ఓకే సార్, మరి అలాంటి వ్యక్తి టీఆర్ఎస్ లాంటి పార్టీ ఎలా సీట్ ఇచ్చిందంటారు? అదే కదా చెప్తున్నా. అయితే ఇచ్చింది. అంతకుముందే మీరు గమనిస్తే టీఆర్ఎస్ పార్టీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తుంది అని అన్నప్పుడే అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దిష్టి బొమ్మను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే దహనం చేసిండ్రు. అయినా అక్కడ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అక్కడ మంత్రి, తన కులపోడు కావాలి, తన దగ్గరోడు కావాలి, తను చెప్తే అయినటోడు కావాలని చెప్పి ప్రభాకర్ రెడ్డిని పెట్టుకున్నాడు. అందుకనే ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ఇక్కడి నుంచి పోయినటువంటి నాయకులు ఉన్నంతకాలం వాళ్ళు ఎంబడి ఉన్నారు. ఎప్పుడైతే అక్కడి నుంచి నాయకులందరూ ఎన్నికల ప్రకటన కంటే ముందు రోజు బయటకు వచ్చేస్తారో దాని తర్వాత అందరూ కూడా కామ్ అయిపోయినారు. రాజగోపాల్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏ అంశము లేదు, బీజేపీకి వ్యతిరేకంగా చెప్పడానికి కూడా ఏ అంశం లేదు అక్కడ. కాబట్టి సిలిండరు, లేకపోతే మోటార్ మీటర్లు, లేకపోతే నరేంద్ర మోదీ, ఈ ఒక చిన్న ఉప ఎన్నికకు సంబంధించి నరేంద్ర మోదీ గారి మీద విమర్శలు చేస్తే జనం పట్టించుకునే పరిస్థితి లేదు కదండి. అందుకని టీఆర్ఎస్ పార్టీ అటర్లీ ఫ్లాప్ షో. ఖచ్చితంగా బీజేపీ 25,000కు పైగా మెజార్టీతోటి మునుగోడులో విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, మరి ఏంటంటే ఇప్పుడు పాలవాయి గోవర్ధన్ రెడ్డి గారి కూతురు పాలవాయి శ్రవంతి గారు, అవునండి, ఆమె ఎఫెక్టివ్ ఎంతవరకు ఉంటుంది అంటారు? అంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు మంచి నాయకులు, పాల్వాయి శ్రవంతి గారు కూడా మంచి కార్యకర్త. రీసెంట్ కూడా నా మీద ఫేక్ వీడియోస్ అప్లోడ్ చేశారు. అదే పాల్వాయి శ్రవంతి రెడ్డి గారు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళ మీద విమర్శించడానికి ఏం లేదు. గోవర్ధన్ రెడ్డి గారు అయితే తనకున్న 100,000 ఎకరాల భూముల్ని మొత్తము అమ్ముకొని మొత్తము రాజకీయాలలో పెట్టినటువంటి వ్యక్తి. కాకపోతే నేను ఏం చెప్తున్నా అంటే, ఆ వ్యక్తులుగా వాళ్ళు మంచోళ్ళే, కానీ వాళ్ళు ఉన్న పార్టీ మంచిది కాదు. వాళ్ళు ఉన్న పార్టీ కొట్లాడేటువంటి స్వభావాన్ని కోల్పోయింది. 12 మంది ఎమ్మెల్యేలు పోతే కూడా నోరు మెదపకుండా నిజాయితీగా రాజీనామా చేసినోడు మీద ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఈయన మీద ఎవరు మాట్లాడుతున్నారు? సబితా ఇంద్రారెడ్డి వచ్చి మాట్లాడతారు. సిగ్గు లేకుండా కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి పోయి టీఆర్ఎస్లో మంత్రి అయింది ఆమె. రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు ఆమె గురించి? కాంగ్రెస్లో మంత్రి అయిన వాళ్ళను నియోజకవర్గాలలో నిలదీయండి అని చెప్పి పిలిపియొచ్చు కదా, ఎందుకు ఇవ్వలే?
ఇలా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి వస్తేనేమో ఈయనకు చీటరు దొంగలెక్క కనబడతాడు రేవంత్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న 12 మంది పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరితే వాళ్ళు నీతివంతులు నిజాయితీవంతులాగా కనబడతారు రేవంత్ రెడ్డికి. అంటే ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ కొట్లాడేటువంటి శక్తిని కోల్పోయింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చాలా డౌన్ అవుతుంది కాబట్టి ఆ పార్టీలో ఇమ్మడలేనటువంటి కార్యకర్తలు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కొట్లాడంటే కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనుకునే వాళ్ళంతా బీజేపీ వైపు వచ్చిండ్రు. కాబట్టి స్రవంతి రెడ్డి గారిది పెద్దగా ప్రభావం కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి 10 నుంచి 12 వేల ఓట్ల లోపే కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు బీజేపీ గెలిచింది అనుకోండి సార్, బట్ టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్ పార్టీది ఇక్కడ ఒకవేళ మునుగోడులో బీజేపీ గెలుసా 100% గెలవదు అనేటువంటి డౌటే లేదు. గెలిచిన తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పతనం మొదలవుతుంది. టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కానీ, ఆయన కొడుకు కేటీఆర్కి కానీ, లేకపోతే ఆయన అల్లుడు హరీష్ రావు కానీ, లేకపోతే ఆయన సడ్డకుని కొడుకు రాత్రిపూట మందులు ఇచ్చే సంతోష్రావు కానీ, వీళ్ళందరికీ ఇంకా తెలంగాణ ప్రజలు రాజకీయ సమాధి కట్టబోతూ ఉన్నారు. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నాను, ఇంత గట్టిగా ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రజలు చాలా విసిగి వేశారన్నారు. తెలంగాణ ప్రజానీకం గొప్పతనము లేకపోతే వాళ్ళకుండే ఆత్మాభిమానం ఎట్లాంటిదంటే అన్నం లేకపోయినా సరే ఆకలితోనైనా చేస్తాం కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోము అనేటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకం. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని 60 ఏళ్ళుగా కొట్లాడుతూనే ఉన్నారు. అదే అంశం మీద కొట్లాడింది. ఇప్పుడు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత స్వరాష్ట్రం వచ్చింది కానీ ఆత్మాభిమానం పోయింది. ఆత్మాభిమానం ఎవరి దగ్గర పోయింది? కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాలన్నా మేము. ఆయన ఎవరితోని మాట్లాడు, ఏ విషయం ప్రజలకు చెప్పడు, ప్రజలకు అందుబాటులో ఉండడు, ప్రజలకు అవసరమైనప్పుడు బయటికి రాడు, ఆయనకు అవసరమైనప్పుడు బయటకు వస్తాడు, ఆయనకు అవసరమైనప్పుడు ప్రజల దగ్గరికి పోతాడు. కానీ తెలంగాణ ప్రజానీకం దీన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు, మేము 2000 పెన్షన్ ఇస్తున్నాం, దేశంలో ఎవడు ఇస్తలేడు మేము ఇస్తున్నాం, రైతు బంధు మేము ఇస్తున్నాం, దేశంలో ఎవడు ఇవ్వలేడు మేము ఇస్తున్నాం, కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం, దేశంలో ఎవడు ఇవ్వలేదు మేము ఇస్తున్నాం, గుజరాత్లో మా పెన్షన్ కూడా 200 రూపాయలు 250 రూపాయలు ఉన్నాయి, ఎవడు ఇవ్వలేడు మేము ఇస్తున్నాం, ఇవి చెప్పుకుంటాం. తెలంగాణ ప్రజానీకం వాటిని కోరుతలేరు. తెలంగాణ ప్రజానీకం ఏం కోరుకుంటుందంటే స్వరాష్ట్రంలో స్వతంత్రంగా బతకాలని కోరుకున్నారు తెలంగాణ ప్రజానీకం. అందుకనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందలేదు కదా, తెలంగాణ అభివృద్ధి కోసం మేము 1,00,000 కోట్లు ఖర్చు పెడతాము, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చినా కూడా దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే నీ అభివృద్ధి కాదు మాకు కావాల్సింది, ఆత్మగౌరవంతో బతకాలి. అయితే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో మన స్వరాష్ట్రం అయితే వచ్చింది కానీ స్వతంత్రము తర్వాత ఆత్మాభిమానం ఈ రెండు కోల్పోవడం జరిగింది. ఎట్లా కోల్పోయినామంటే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రజలకు గెలవడు, దర్శనం ఇయ్యడు, మనం చెప్పింది వినడు, ఒకరు చెప్తే మాట్లాడాడు, అంత సొంతం ఆయన కవిత్వం ఆయనది, అంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతాడు. ఆయన కోదాటి సీన్ రాసిన పాటను నేను రాసినాను ఆయన చెప్పుకున్నాడు మొన్న పాట మీద. అంటే ఎంత అబద్ధాలు ఎట్లా ఆడుతాడో అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. జయ జయ హే తెలంగాణ పాట అందశ్రీ గారు రాస్తే అది కూడా నేనే రాసిన అని చెప్పుకున్నాడు. ఇంకా మన అదృష్టం ఏంటంటే జనగణమన నేనే రాసిన అని చెప్పి ఆయన చెప్పలేదు, రేపు చెప్పినా చెప్తాడు. వందే మాత్రం జనగణమన కూడా నేనే రాసిన, బంకిం చంద్ర చటర్జీకి నేనే చెప్పిన ఈ వాక్యాలు ఇట్లుంటే బాగుంటుంది అని చెప్పేంత అవినీతి అక్రమాల అసమర్థ అబద్ధపు ముఖ్యమంత్రి. కాబట్టి తెలంగాణ ప్రజలను వ్యతిరేకిస్తున్నాను. నువ్వు నీ అభివృద్ధిని విషయం కాదు, నీకు మా ఆత్మగౌరవాన్ని ఎంత దెబ్బతీస్తున్నావు అనేటువంటి విషయంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మునుగోడులో విజయం సాధించిన తర్వాత బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతుంది. బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. నమస్తే.